వెల్కమ్ టు మై ఛానల్ యాదా వాసవి. అండ్ ఈరోజు వన్ మోర్ టైం నేనైతే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చేయబోతున్నాను. అండ్ నా డైట్ ప్లాన్లో థర్డ్ డే ఈరోజు. అండ్ ఈరోజు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే నేను ఎలా చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాను కదా. ఈసారి మాత్రం మీకు హాట్ వాటర్ అనేది తాగేది చూపించట్లేదు. జస్ట్ స్టార్టింగే నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటున్నానో మీకు చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్కి అయితే ఓవర్ నైట్ ఓట్ తీసుకుంటున్నాను. అయితే నేను ముందుగా నైటే నానబెట్టుకున్నాను. ముందే నేను చియా సీడ్స్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మిల్క్ యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడైతే ఇందులోకి ఓట్స్ యాడ్ చేస్తున్నాను. నార్మల్గా మనం ఓట్స్ ఎన్ని తీసుకుంటామో చియా సీడ్స్ కూడా అన్నీ తీసుకోండి, అప్పుడైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, పంప్కిన్ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. నెక్స్ట్ ఇందులోకి ఈ వాల్నట్స్ వేసుకుంటున్నాను. నేనైతే 3 వాల్నట్స్ని ఇలా బ్రేక్ చేశాను. నెక్స్ట్ ఇందులోకి ఆల్మండ్స్ యాడ్ చేస్తున్నాను. ఆల్మండ్స్ మీరైతే నానబెట్టుకొనైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా వేస్తే ఓవర్ నైట్ ఓట్స్ కదా, ఇందులోనే సోక్ అయిపోతాయి. అండ్ నేను ఇందులోకి పిస్తా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి నేనైతే ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. అయితే ఎందుకు ఇన్ని యాడ్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. ఇవన్నీ చాలా హెల్తీ కాబట్టి మనం ఎన్ని తీసుకున్నా కూడా బెటరే అన్నమాట. అలా అని చాలా ఎక్కువ అయితే తీసుకోకూడదు. అన్నీ ఒక రోజులో 2 స్పూన్స్ వరకు తీసుకున్నా బెటరే, కానీ అంతకన్నా ఎక్కువగా తీసుకోకూడదు. నెక్స్ట్ ఇందులోకే బాదం యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇది ఓట్స్ అనేది గట్టిగా అనిపిస్తే కొన్ని పాలు కూడా యాడ్ చేయండి. మీకు కావాలంటే మీరు నార్మల్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఆల్మండ్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే కోకోనట్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇవాళ నార్మల్ మిల్కే యూజ్ చేశాను. అండ్ ఇప్పుడైతే ఇందులోకి హనీ యాడ్ చేసి దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో సోక్ చేద్దాం. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడితే ఇది మార్నింగ్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీరు బయట పెట్టారనుకో ఇదంతా పుల్లగా అయిపోతుంది. అండ్ నేనైతే ఇందులోకి హనీ యాడ్ చేస్తున్నాను. సింగిల్ స్పూన్, 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ నేనైతే హనీ వేసాను కదా, ఇప్పుడైతే దీన్ని మిక్స్ చేసేసుకొని దీన్ని కవర్ చేసేద్దాము. అండ్ దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇలా క్లోజ్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఓట్ మీల్ అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో కలిసి తీసేసాను. అండ్ నేనైతే ఇందులోకి యాపిల్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మ్యాంగో స్లైసెస్ యాడ్ చేస్తున్నాను. అండ్ నేను మ్యాంగో అండ్ యాపిల్ కొంచెం లైట్గా ఒక స్లైస్లో చిన్న పీస్ లాగా తీసుకున్నాను. అండ్ చూస్తున్నారు కదండి, మన ఓట్ మీల్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసేసుకుందాం. నాకైతే ఇదివరకు ఓట్స్ తినాలంటే ఓట్స్ అవి టేస్ట్ ఉండదు, అసలు తినలేను, కానీ చాలా హెల్దీ అని అనుకునేదాన్ని. అప్పుడైతే తీసుకోలేదు. కానీ నేనైతే చాలా వీడియోస్లో ఓవర్ నైట్ ఓట్స్ అని ఇలా సోక్ చేసి తింటే చాలా బెటర్ అని చెప్తే ఒకసారి ట్రై చేశాను. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా ఇది ట్రై చేయండి, తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఓట్ మీల్ అనేది. అండ్ మీరైతే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఈ ఓట్ మీల్ని. నాకైతే ఈ ఓట్ మీల్ అనేది చాలా ఇష్టము.
అందుకే నేనైతే దీన్నైతే ఓట్ మీల్ తినాలనుకుంటే హ్యాపీగా తినేస్తాను. నేను ఇందులో నట్స్ యాడ్ చేశాను కదండి, ఇవి పండ్లకు తగులుతుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా నేనైతే ఫ్లాక్ సీడ్స్ అవన్నీ వేశాను కదా, అవన్నీ చాలా వరకు చాలా హెల్తీ. మీరు కూడా ట్రై చేయండి, మీరే అంటారు ఓట్ మీల్ అనేది చాలా బాగుందని. అండ్ మీరైతే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. అండ్ నేనైతే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయి చూస్తున్నారు కదా, నైట్ డిన్నర్లోకి అయితే నేను కీన్వా యూజ్ చేస్తున్నాను. అయితే ఈ కీన్వాని నేనైతే 8 hours నానబెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు నానబెడుతున్నాను. 8 hours నానబెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు నానబెడుతున్నాను. నేనైతే 1/3 కప్ ఆఫ్ కీన్వా తీసుకుంటున్నాను. ఇది ఇద్దరికైతే చాలా ఎక్కువ అవుతుంది, ఇద్దరికి సరిపోయేటట్టుగా చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే దీన్ని నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకుందాం. అండ్ నేనైతే ఇప్పుడు నా 10 o'clock స్నాక్కి ఏం తీసుకుంటున్నానో కూడా మీకు చూపిస్తాను. అయితే నేనైతే 10 o'clock స్నాక్ వచ్చేసి గ్రీన్ టీ తీసుకుంటున్నాను. గ్రీన్ టీ ఒక డేట్ తీసుకుంటున్నాను. అయితే నేను గ్రీన్ టీ ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి. నా గ్రీన్ టీ అనేది ఇలా ఉంటుంది. ఇవి లీవ్స్తో తయారు చేసింది, ఇందులో అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, నా గ్రీన్ టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే దీన్ని ఒక గ్లాస్లోకి చేర్చుకుంటాను. చూస్తున్నారు కదా, నా 10 o'clock స్నాక్ అయితే నేనైతే ఇలా గ్రీన్ టీ తీసుకొని ఒక చిన్న డేట్స్తో ఎండ్ చేస్తున్నా. గ్రీన్ టీ తాగాక ఎలాగైనా కొంచెం చేదుగా అనిపిస్తుంది కదా మన నోరు అనేది, అందుకే నేనైతే స్వీట్గా ఉండడానికి డేట్స్ తీసుకుంటున్నాను. అది కూడా ఒకటే తీసుకుంటాను. అండ్ లెట్స్ స్టార్ట్. నాకైతే గ్రీన్ టీ తాగడం ఇష్టమే లేదు, కానీ మన హెల్త్కి కేర్ తీసుకోవడానికే నేను ఇది యూజ్ చేస్తున్నాను. నేనైతే ఇది ఫినిష్ చేశాను. ఒక 5 seconds ఆగి, లేకపోతే ఒక 1 minute ఆగి నేనైతే డేట్ తీసుకుంటాను. నేనైతే డేట్స్ తీసుకుంటున్నాను. ఇందులో ఉన్న సీడ్ తీసేసాను ఇప్పుడే. అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్కి నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను అండ్ లంచ్కి ఏం తింటానో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ లెట్స్ స్టార్ట్ ద ప్రిపరేషన్ ఫర్ లంచ్. అండ్ నేనైతే లంచ్కి రోటీ చేస్తున్నాను. ఇలా ముద్దలు చేసేసుకొని ఈ పిండిలో ఇలా పెట్టేసుకుంటాను. ఈ విధంగా ఒక 3-4 రోటీస్ చేసుకొని ఇలా పక్కకు వేసుకొని ఇంకొకటి కూడా చేసేసుకుంటాను.
నేనైతే రోటీస్ చేసేటప్పుడు ఆయిల్ కూడా వేయనండి, డైరెక్ట్గా ఇలాగే కాల్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా లేడీస్ ఫింగర్. నేనైతే ఈ లేడీస్ ఫింగర్ కర్రీ చేస్తున్నాను. దీన్నైతే ఫస్ట్ ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకుందాం. అండ్ నేనైతే వీటిని వాష్ చేసేసాను. ఇప్పుడు దీన్నైతే నీట్గా తుడిచేసుకుందాం. లేడీస్ ఫింగర్స్తో పాటు ఒక ఆనియన్ తీసుకున్నాను అండ్ ఒక మిర్చి తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం లేడీస్ ఫింగర్ని నీట్గా తుడిచి పెట్టుకున్నాం కదా, వీటిని అయితే కట్ చేసుకుందాం. అండ్ చూస్తున్నారు కదా, దీన్ని అయితే 1 ఇంచ్ కట్ చేస్తున్నాను. అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఈ బాండీ అయితే పెడతాను. నేనైతే లేడీస్ ఫింగర్ని ఇలాగా 1 ఇంచ్ కట్ చేసుకున్నాను. నేను ఈ లేడీస్ ఫింగర్ని ఫ్రై చేయడానికి కోకోనట్ ఆయిల్ అనేది వాడుతున్నాను. కోకోనట్ ఆయిల్ అనేది హీట్ అవ్వగానే ఇలాగా లేడీస్ ఫింగర్స్ని వేసేసుకుంటున్నాను. అండ్ ఈ లేడీస్ ఫింగర్స్లోకి కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు తీసుకొని ఫ్రై చేస్తాను. చూస్తున్నారు కదా, మన లేడీస్ ఫింగర్స్ అనేవి ఫ్రై అయిపోయాయి. లైట్గా ఫ్రై అయినా చాలు. ఇంకా తీసేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. నేనైతే లేడీస్ ఫింగర్స్ని పక్కకు తీసి పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఇదే బాండీలో మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నేను ఆల్రెడీ ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మిర్చి, ఆనియన్స్, అండ్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేనైతే కొంచెం కర్డ్ వేసుకుందాం. ఫస్ట్ అయితే నేను గరం మసాలా వేస్తున్నాను. ధనియాల పొడి వేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేద్దాం. అండ్ దీన్ని అయితే మిక్స్ చేసుకుందాం. అండ్ నేనైతే ఇలా విస్క్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఆనియన్స్ లోపలికి ఇప్పటిదాకా ఫ్రై చేసుకున్న దాని లోపలికి యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాం. అండ్ నేనైతే ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను.
ఉన్నప్పుడే మనం ఇలా బబుల్స్ రిలీజ్ అవుతున్నప్పుడే ఈ బెండకాయ అనేది యాడ్ చేసుకుందాం. నేను చూస్తున్నాను కదా, ఇప్పుడైతే మనం దీన్ని 2 minutes క్లోజ్ చేసి పెట్టేసుకుందాం. కర్రీ అనేది రెడీ అయిపోయింది. అండ్ లంచ్లోకి సలాడ్ వచ్చేసి బీట్రూట్, కీరా అండ్ క్యారెట్ తీసుకుంటున్నాను. వీటిని కట్ చేసి ఫస్ట్ అయితే ఈ మూడింటికి పీల్ తీస్తాను. ఈ విధంగా ఇందులోకి బాక్స్లోకి వేసేసుకుందాం. లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయాక నేనైతే ఒక రోటీ, కర్రీ అండ్ సలాడ్ తీసుకుంటున్నాను. అండ్ చూస్తున్నారు కదా, ఒకటే రోటీ తీసుకున్నాను. అండ్ ఈ విధంగా కర్రీ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోండి. హాయ్ అండి, ఇప్పుడైతే మనం ఈవినింగ్ స్నాక్ చూద్దాం. అండ్ ఈవినింగ్ స్నాక్ అయితే నేనైతే ఈ రోస్టెడ్ చెనా తీసుకుంటున్నాను. వీటిని తెలుగులో అయితే పుట్నాలు అంటారు. ఇవి తీసుకు 2 స్పూన్స్ తీసుకుంటున్నానండి వీటినైతే. అండ్ చూసారు కదా, నేనైతే ఇవి 2 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ ఇంకొక 3 జీడిపప్పు తీసుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. చూస్తున్నారు కదా, నైట్ డిన్నర్కి అయితే నేను కీన్వా చేస్తున్నాను. నేను ఈ కీన్వాని మధ్యాహ్నమే నానబెట్టాను. 8 hours పాటు నానబెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి కీన్వా. ఇప్పుడు ఈ కీన్వాలో ఉన్న వాటర్ పాడేసి నేను 1 కప్ తీసుకున్నాను కీన్వా. 1 కప్ కీన్వాకి 3 cups వాటర్ వేసేసి దీన్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటాను. నేనైతే దీన్ని కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. ముందుగానే వాటర్ హీట్ చేసి పెట్టాను. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసి ఇంకా దీన్ని అయితే ఉడకబెట్టుకుందాం 3 విజిల్స్ వరకు. అండ్ ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనమైతే కూరగాయలు కట్ చేసుకుందాం. ఒక క్యారెట్, కీరా అండ్ ఆనియన్ తీసుకుంటున్నాను. మూడో విజిల్ కూడా వచ్చేసింది. ఇంకా నేను కుక్కర్ ఆఫ్ చేసుకొని ఇంకా కటింగ్ చేసుకుంటున్నాను.
అండ్ ఇప్పుడు ఇక్కడైతే నేను ఇందులోకి కుక్కర్ ఆఫ్ క్యారెట్ చేసి అయితే యాడ్ కిన్వా చేస్తున్నాను. తీసేసాను. ఇంకా బౌల్స్లో సర్వ్ చేసుకుంటున్నాను. మన కిన్వా సలాడ్ అనేది నేను తయారు చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి అయితే కీరా కూడా యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు కట్ చేశాను కదా. అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పటిదాకా మనం చేసిన దానికి పోపు వేసుకుందాం. ముందైతే నేను ఆయిల్ యాడ్ చేస్తున్నా. అయితే ఆయిల్ వేసుకున్నాం కదా, ఇందులోకి నేనైతే పోపు దినుసులు వేసుకుంటున్నాను. ముందుగా ఆవాలు వేసుకుంటున్నాను, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, ఇందులోకి మిర్చి కూడా వేస్తున్నాను, పసుపు, 4 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను, అండ్ కొంచెం సాల్ట్ను ధనియాల పొడి వేసుకున్నాం, అండ్ 1 స్పూన్ ధనియాల పొడి, అండ్ ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఈ సలాడ్ లోపలికి మనమైతే కర్డ్ యాడ్ చేసుకున్నాం. దాకా మనం పోపు చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో మిక్స్ చేసేసి చూస్తున్నారు కదా, మన హెల్దీ కీన్వా సలాడ్ అనేది అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. నేనైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో అవన్నీ కూడా మీకు చూపించాను. అండ్ ఇలాగా ప్రిపేర్ చేసుకొని తినండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇదైతే చాలా హెల్దీ కూడా. అండ్ చూసారు కదా, ఈ కీన్వా సలాడ్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి తినండి. అండ్ ఇదైతే టేస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది.